మేడం నమస్తే అండి. మరి అమరావతికి ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం ఈరోజు సముచితంగా ముందుకెళ్తా ఉన్న పరిస్థితుల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎన్జీటీ ఇచ్చిన నివేదికలు కానీ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాడు, దీని మీద సుప్రీంకోర్టు ఒకసారి ఆలోచించాలి అని చెప్పేసి మాట్లాడడాన్ని ఈ ప్రాంత వాసిగా భూమి ఇచ్చిన రైతుగా ఎంతవరకు సమర్థిస్తారు? ఆయన కూడా ఈ ప్రాంత వాసేగా, అంటే రాష్ట్రానికి చెందిన వ్యక్తే కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసి మనం ఏ మాట మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు, ఇలా మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణ లేకుండా, కనీసం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడిన మాటలు మేము ఎంతవరకు తీసుకోవాలి? అసలు ఇది పిచ్చోడు మాట్లాడిన మాటలుగా ఉన్నాయి కానీ ఒక తెలివిలో ఉండి ఒక మనిషికి మాట్లాడిన మాటలుగా అయితే లేవు. ఏమంటాడు నిన్న, నదీ గర్భంలో అమరావతి కట్టడాలు కడుతున్నాడు చంద్రబాబు అన్నాడు. నువ్వురా, సరే నేను నీకు సవాల్ విసురుతున్నా, నువ్వు వచ్చి నదీ గర్భంలో నాకు అమరావతి కట్టడాలు చూపిస్తే కనుక ఈ అమరావతి మహిళగా నువ్వు చేసినటువంటి 5 ఏళ్ల రాక్షస పరిపాలనకి ఇక ఇలాంటి రాక్షసుడు మళ్ళీ రాకూడదు, ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఆ రకంగా 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసేలా పాదయాత్రలే చేశాము, ఇంటింటికి ప్రచారాలే చేశాము ఎన్నికల టైంలో కూడా. మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని ఆ రకంగా ప్రచారం చేసిన వ్యక్తిగా మళ్ళీ నేను అదే నువ్వు గనక ఇక్కడ కట్టడాలు నదీ గర్భంలో చూపిస్తే నేను నీ తరపున వైసీపీ పార్టీయే మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి, ఇదే నాయకుడు మనకు కావాలని చెప్పేసి నిన్నే ముఖ్యమంత్రిగా కావాలని గడప గడపకి ప్రచారం చేస్తా. లేదు నువ్వు గనక చూపించలేదనుకో, ఆ నదీ గర్భంలో అమరావతి కట్టడాలు చూపించలేని పక్షంలో నువ్వు ఇప్పుడున్నటువంటి నీ పదవికి అలాగే ఇప్పుడున్నటువంటి నీ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేసి అసలు రాజకీయ సన్యాసం నువ్వు తీసుకోగలవా? మెయిన్ అదండి. అంటే ఇక్కడ కరెంటు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, మౌలిక వసతులు లేవు, ఇలాంటి ప్రదేశంలో అమరావతి రాజధానిగా నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పచ్చగా కలకలలాడుతూ ఉన్నటువంటి దాన్ని 5 ఏళ్ళు అధికారంలోకి రాగానే, అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్ళు దాన్ని శ్మశానం చేశాడు. ఎడారి అన్నాడు, ఎడారి చేసి చూపించాడు. శ్మశానం అన్నాడు. ఇంతమంది రైతుల చావుకి కారణమయ్యి మరి ప్రతిరోజు కూడా ప్రతి భూమి ఇచ్చిన రైతు కూడా ఆందోళనతో చనిపోయిన వాళ్ళే 200 మంది పైగా. కాబట్టి ఇది శ్మశానం చేశాడు. అలాగే జంగిల్ పెంచేసి ఎడారి చేశాడు. ఇది అసలు నిజంగా ఇది అమరావతి ప్రాంతమేనా అని వచ్చిన వాళ్ళు గతంలో అంటే టీడీపీ హయాంలో మనం చూసింది ఎట్లా ఉంది, 70% 80% పనులు జరుగుతా. మరి ఇప్పుడు చూస్తే ఇది అసలు ఇది అమరావతేనా అని ఒక భ్రమణ కల్పించి ఇది అమరావతేనా అనిపించాడు. కాబట్టి ఆయన అనుకున్నదల్లా చేసి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి కళకళలాడుతుంటుంది. దీనికి మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఒకటి చట్టబద్ధత రేపు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తీసుకురాబోతుంది. కాబట్టి మళ్ళీ చట్టబద్ధత వస్తే ఇప్పుడు కళ్ళగంటున్నాడు కదా, ఇంకా మనకు 40% వరకు ఓటింగ్ ఉంది కాబట్టి తప్పకుండా మనం మళ్ళీ అబద్ధాలు చెప్పి మనం విష ప్రచారం చేసి మళ్ళీ ప్రజలు నమ్మించగలిగితే కనుక మళ్ళీ మనం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళ కార్యకర్తల చేత చెప్పించి వాళ్ళు కనుక వస్తే వాళ్ళేంది రెచ్చిపోతున్నారు అనమాట. మేము కనుక వస్తే మళ్ళీ రప్ప తలలు నరుకుతామని చెప్తున్నారు. కాబట్టి అలా వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళని నరుక్కుంటూ పోయి వాళ్ళకి దోచుకున్న అంటే అన్నిందల్లా దోచుకుంటూ పోయి దౌర్జన్యాలు చేసి మళ్ళీ 5 ఏళ్ళు బతికేయచ్చు, ప్రతి ఒక్కరిని భయపెట్టేసి అసలు రాష్ట్రం అనేది లేకుండా పూర్తిగా అంధకారం చేసేయచ్చు, ఇక ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేసేయచ్చు అని చెప్పి అనుకుని ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు నిన్న. అంటే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షాన కూడా అమరావతి అనే పేరుని ఉచ్చరించకుండా సోకాల్డ్ రాజధాని అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు ఎలా చూస్తారు? అసలు ఆ సోకాల్డ్ అనే వస్తుంది తప్పదా, అమ్మలాంటి అమరావతి అనేది గుర్తుకు రాదు. ఈ అమరావతి అడ్డం పెట్టుకుని ఆ రోజు ఎలక్షన్ టైంలో నీచ రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఛాన్స్ అని అడుక్కొని మరీ వచ్చావు అధికారంలోకి. అప్పుడు అమరావతి పేరు చెప్పుకునే కదా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతి నిర్మాణ పనులు కొనసాగిస్తానని చెప్పి వాగ్దానాలు చేసే కదా ప్రజల్ని నమ్మించి ఆ రకంగా అధికారంలోకి వచ్చావు. వచ్చి రాగానే మాడదప్పను మడం తప్పను అన్నావు ఎలక్షన్ టైంలో, అధికారంలోకి రాగానే మాడదప్పే మడం తప్పే అసలు అన్ని వర్గాల వాళ్ళని నడి రోడ్డు నుంచోబెట్టావు 5 ఏళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి. అలాంటి వాడికి ఎక్కడుండి పరిపాలన చేసావు కూడా తెలియట్లేదా? నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? అసలు రాజధాని అవసరం లేదంటాడు కాసేపు ఏమో విజయవాడ నుంచి గుంటూరు వరకు రాజధాని ఉండొచ్చు అని అంటాడు కాసేపు. మరి చేయగలిగిన వాడివి అయితే నువ్వు చేసి చూపించబోయావు 5 ఏళ్ళు. అసలు అమరావతి ఊసెత్తకుండా నీ రాక్షస పరిపాలన ఎందుకు చూపించావు ప్రజలకి?
నువ్వు చేయగలిగిన సమర్థుడు అయితే నిజంగానే చేశాడమ్మా అని చెప్పి మళ్ళీ రెండోసారి నిన్నే గెలిపించుకునే వాళ్ళం కదా. అంటే సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నాడు ఆయన. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అయితే మరి ఆ ప్రతి రాష్ట్రానికి రాజధాని ఎందుకండి? మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మరి వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటే అదే రాజధాని అని భ్రమలో బతికేయచ్చు కదా. మరి ఎందుకు కట్టుకున్నారు, ఎందుకు డెవలప్ చేసుకుంటున్నారు? ఇలాంటి వాడికి చేత కాదు, ఏదేదో మాట్లాడితే సరిపోయేది అనుకుంటాడు. అక్షరం ముక్కల రానోడు గొప్పగా నేను అసలు నేను చాలా మెరిట్ స్టూడెంట్ అని చెప్పుకొని ప్రగల్భాలు పలకడం కాదు, ఇక్కడ మాట్లాడే విధానాన్ని బట్టే నీ యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇక్కడ తెలుస్తుంది జనాలకి. అసలు నువ్వు ఒక పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నావు తప్పితే ఎక్కడా కూడా కొంచెమైనా జ్ఞానం ఉన్న వ్యక్తిగా ఎక్కడా కూడా మాట్లాడిన తీరు లేదు. అంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్లో కానీ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, దాన్ని మేము మళ్ళీ మా టీం అంతా కూడా మా వైసీపీ పార్టీ అంతా కూడా మాట్లాడుకుని అమరావతిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటలు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరును కూడా ఉచ్చరించకుండా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కడితే బాగుంటుందనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు మళ్ళీ రావచ్చన ఇది ఉబలాటంతో ఏదేదో చెప్తారు, మళ్ళీ ప్రజలు నమ్ముతారని చెప్పేసి. అసలు నాయకుడు అమరావతి అనే ఉచ్చరించిన వాడితో నాయకుడే అసలు పూనుకున్నప్పుడు, అమరావతి నిర్మాణానికి ఇష్టపడినప్పుడు, అమరావతిని మళ్ళీ అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఆయనకి లేనప్పుడు వీళ్ళు చెప్తే సరిపోతుందా? చేయాల్సింది ఆయనే చేతగానోడై కూర్చున్నాడు. సజ్జలు నేనే ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరించాడు. అయినా కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు. వాళ్ళ మాటలను ఎంతవరకు తీసుకుంటారు? ఏదో చెప్పినంత మాత్రాన అవన్నీ నిజాలు అయిపోవు కదా. ఇక్కడ మరి రోజు వచ్చే ఆయనకి రోడ్లు కనబడట్లేదు, రోజు మరి ఏం తాగుతున్నాడో, మరి ఇళ్లలో కూర్చొని అసలు నీరు సదుపాయమే లేదంటున్నాడు, ఏం తాగుతున్నాడో మరి ఇంట్లో కూర్చొని. కరెంటు కానీ నీటి సదుపాయాలు కానీ మౌలిక వసతులు కానీ ఇప్పుడు అమరావతిలో నివసిస్తున్నారు కదా, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇన్నాళ్ళ నుంచి మేము ఎట్లా పెరిగాము, కరెంట్ లేకుండా నీళ్లు లేకపోతే ఇప్పటి సచ్చూరుకునే వాళ్ళంగా ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాము? కరెంట్ లేకపోతే ఇప్పుడు పిల్లల చదువులన్నీ మళ్ళీ ఎట్లా ముందుకు వెళ్ళేవాళ్ళు? అది వీధి దీపాల కింద కూర్చొని ఏమైనా చదువుకుంటున్నారా? అసలు కళ్ళుండి మాట్లాడుతున్నాడా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నాడా? అదంతా ఎందుకండి? ఇప్పుడు మౌలిక సదుపాయాలన్నీ వసతులతో కూడినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని నువ్వు రేపు దానిలోకి రాబోతున్నావు. ఆడ ఉన్నాయా లేదా కరెంటు కానీ రోడ్లు కానీ? రోజు అటు ఇటు తిరిగేవాడు కూడా కళ్ళు పోయినట్టు ఆ రకంగా మాట్లాడితే ఏమనుకోవాలా? పిచ్చోడు అనుకోవాలా లేకపోతే మంచోడు అనుకోవాలా? ఏది అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని మాట్లాడుతున్నావు. నీకు మాత్రం ఇల్లు ఎందుకయ్యా? ప్లాట్ఫామ్ మీద పడుకోపోయావా? అంతే కదా, మరి అదే ఇల్లు అనుకుని భ్రమలో బతికేస్తా ఆడే పడుకోపోయావా? అదే ఇల్లు అనుకుని మరి అట్ట కాదు, అన్ని వసతులతో కూడినటువంటి భవనం కావాలా? జనాలకేమో ఏదోటి మాయమాటలు చెప్పి నమ్మించాలని, ఇంకా నువ్వు నమ్మించాలని చూస్తే ఇక్కడ ఎవరు నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటూ కూర్చోబెడితే కాస్త ఆలోచించి ఇంకా తెలుసుకొని కథ మంచి పనులు చేస్తావేమో అనుకుంటున్నాం. కానీ మాటికి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో ఒకటి పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలే ఎవరు అక్కర్లా, ఈ ప్రజలే మళ్ళీ నీకు రాజకీయ సమాధి పూర్తిగా చేస్తారు. నువ్వు రాజకీయ సన్యాసం నీ అంతా నువ్వే తీసుకుంటావో వాళ్ళే సమాధి చేస్తారు. అది ప్రజలకే వదిలేద్దాం. అందరికీ చెప్తున్నారు మాకు గద్దె రాలేదని, కాబట్టి ఎమ్మెల్యేలు కూడా తరచు అట్లా ఏదైనా ప్రభుత్వం నుంచి మీరు లబ్ధి పొందామా 10 మందికి తెలియజేయమని, దానిలో భాగంగానే మీ అందరూ తెలియజేయమని కోరుకుంటూ ఒల్లూరుపల్లి గ్రామం మమ్మల్ని ఆమోదించినటువంటి స్థానిక కూటమి నాయకులందరూ ఉదయపల్లి నమస్కారం తెలియజేందుకు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.